ఈ సంక్రాంతికి ఎంటర్టైన్మెంట్ అద్దిరిపోద్దంటున్నారు ప్రభాస్, చిరంజీవి. 3 రోజుల గ్యాప్ లో ఫెస్టివల్ బాక్స్ ఆఫీస్ ఫైట్ ని పీక్స్ కు తీసుకెళ్లేందుకు రెడీ అయిన ఈ హీరోలు ఓవర్సీస్ లో తగ్గేదేలే అంటున్నారు. మరి ప్రీమియర్ షోస్ తో ఓవర్సీస్ లో రిలీజ్ అవుతున్న రాజాసాబ్, మనశంకర వరప్రసాద్ గారు సినిమాల బుకింగ్స్ ఏ రేంజ్ లో ఉన్నాయి? అసలు సిసలు ఎంటర్టైన్మెంట్ అంతా ఈ సంక్రాంతికే అన్నట్లుంది. ఆ రేంజ్ లో ఫెస్టివల్ జోష్ ని పీక్స్ కి తీసుకెళ్లేందుకు ఏకంగా 5 సినిమాలు విడుదలవుతున్నాయి. ఇందులో రాజాసాబ్, మన శంకర వరప్రసాద్ గారు సినిమాలపై ఫ్యాన్స్ తో పాటు ఆడియన్స్ లో ఎక్స్పెక్టేషన్స్ పీక్స్ లో ఉన్నాయి. ప్రభాస్ ఫస్ట్ టైం హారర్ కామెడీ బ్యాక్ డ్రాప్ తో వస్తూ ఉండడం, లాంగ్ గ్యాప్ తర్వాత మెగాస్టార్ ఫ్యామిలీ సబ్జెక్ట్ చేయడంతో రాజాసాబ్, మన శంకర వరప్రసాద్ గారు సినిమాలపై ఎక్సైట్మెంట్ తో ఉన్నారు జనాలు. ఇప్పటికే ప్రమోషనల్ కంటెంట్ తో సాలిడ్ హైప్ క్రియేట్ చేసుకున్న ఈ సినిమాలు ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ లో ఏమాత్రం ఎక్కడా తగ్గడం లేదు. ప్రభాస్ రాజాసాబ్ సినిమాతో సంక్రాంతి సందడి మొదలు కానుంది. రొమాంటిక్ హారర్ కామెడీ బ్యాక్ డ్రాప్ లో మారుతి డైరెక్ట్ చేసిన రాజాసాబ్ జనవరి 9th థియేటర్స్ లోకి వస్తోంది. అయితే ఒక్కరోజు ముందుగా ఓవర్సీస్ లో రిలీజ్ అవుతోన్న రాజాసాబ్ ప్రీమియర్ షో బుకింగ్స్ అదర కొడుతున్నాయి. ఇప్పటికే యుఎస్ బాక్స్ ఆఫీస్ దగ్గర 3,15,00,000కి పైగా కలెక్ట్ చేసిన ప్రభాస్ సినిమాపై ఉన్న సాలిడ్ హైప్ తో అడ్వాన్స్ బుకింగ్స్ లో డెడ్ ఈజీగా 10 లక్షలు కలెక్ట్ చేయడం పక్కా అంటున్నారు జనాలు. రాజాసాబ్ సంక్రాంతి జోష్ ని కంటిన్యూ చేస్తూ జనవరి 12న థియేటర్స్ లోకి వస్తున్నారు మన శంకర వరప్రసాద్ గారు. అనిల్ రావిపూడి తెరకెక్కించిన ఈ మెగా ఎంటర్టైనర్ ఓవర్సీస్ లో ఒక్కరోజు ముందుగా విడుదలవుతోంది. ఇప్పటికే అడ్వాన్స్ బుకింగ్స్ లో 90 లక్షలకు పైగా కలెక్ట్ చేసిన చిరంజీవి సినిమా ఈ ఆదివారం రిలీజ్ అయ్యే థియేట్రికల్ ట్రైలర్ తో అమాంతం పెరిగే ఛాన్స్ కనబడుతోంది. మరి సంక్రాంతికి అదిరిపోయే ఎంటర్టైన్మెంట్ ఇస్తామంటున్న ప్రభాస్, చిరంజీవి సినిమాలు ఓవర్సీస్ అడ్వాన్స్ బుకింగ్స్ లో ఏ రేంజ్ కలెక్షన్స్ తో రికార్డు క్రియేట్ చేస్తాయో వెయిట్ అండ్ సీ.